టమాటా మార్కెట్ యార్డ్ గురించి, యార్డ్లో టమాటాలు నిన్న ₹3 కేజీ పలికింది అని చెప్పి రైతులు చాలా నష్టం అని చెప్పేసి కొన్ని పేపర్లో రావడం జరిగింది, వార్తాపత్రికల్లో. యాక్చువల్గా నిన్న మొన్న కొంచెం తక్కువ రేటే, కానీ ₹3 కాదు, ₹6 నుంచి దాదాపు ₹11 వరకు రేటు పోయినాయి. అంటే 15 కేజీల రేటు ₹150, ₹160 కూడా పోయింది. 3 క్వాలిటీలుగా ఉంటాయి, 3 గ్రేడ్లుగా ఉంటాయి కాయలు. జ్యూస్ కాయలు అంటారు, పొడి కాయలు అంటారు, మధ్య రకంగా ఉండే కాయలు అంటారు, క్వాలిటీ అంటారు, సూపర్ క్వాలిటీ అంటారు. సూపర్ క్వాలిటీలు ₹160 వరకు పోయినాయి. అదే ఈరోజు చూసుకోండి, ఈరోజు ₹240 ఒక క్రేట్, అంటే 15 కేజీల క్రేటు, అంటే దాదాపు ఎంత కేజీ? ₹15 కేజీ. అంటే ఈరోజు మధ్య రకం కాయలు ₹12 పోయింది. మధ్య రకం కాయలు ₹12 నుంచి టాప్ క్వాలిటీ ₹15, ₹16 వరకు కూడా కేజీ పోయింది. నిన్న ₹3 కేజీ అంటేనే రైతులకి చాలామందికి కాయలు పెరుక్కోరాలి, పాపం వదిలేసినారు చెట్లలో. అది రైతులకి నష్టం యాక్చువల్గా. ఇప్పుడు ₹3 రాసి ఏ రైతు పెరక్కేస్తారు కాయలు చెప్పండి? రైతుకు నష్టమే కదా. ₹3 ఇక్కడ కేజీ పోతా ఉందంటే ఏ రైతు సాహసం చేసి పెరుక్కోరాడు, ఎందుకు? కూలీల డబ్బులు రావు కాబట్టి. ఈడొచ్చి ఎందుకు పెరకచ్చే, ఎందుకు కాయలు చెట్లలో వదిలేస్తాడు, ఆవులు మేసేస్తాయి. కాబట్టి అట్లా కూడా రైతు నష్టపోతాడు. కాబట్టి మేము చెప్పేది ఒకటి రైతులకు అందరికీ కూడా, మీరు ఫోన్లు ఉన్నాయి, అందరికీ మొబైల్స్ ఉన్నాయి, ప్రతి రైతుకి ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఎందుకు తగ్గింది రేటు అని. దీంట్లో 2-3 రకాల కారణాలు ఉంటాయి రేటు తగ్గేదానికి కూడా. నిన్న మొన్న అరైవల్స్ ఎక్కువ. గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం 2 కాయ వచ్చింది. గత సంవత్సరంలో అన్నమయ్య జిల్లాలో ఈ రోజుకి 1500 టన్నులు వస్తే లెక్కకి, ఇప్పుడు ఈరోజు ఈ అప్డేట్ ప్రకారం 3000 టన్నులు, అంటే డబుల్. కాయలు కూడా విపరీతమైన పంట, రైతులు కూడా విపరీతంగా పండించినారు. కాబట్టి రైతులు పండించినారు అని రైతులు తప్పులు పట్టడానికి లేదు కదా. మనము రైతులకి ఇక్కడ పోటీ పెట్టి వ్యాపారం చేపిస్తా ఉన్నాం వ్యాపారస్తుల దగ్గర. ఆ పోటీలో భాగంగా కలకత్తా వాళ్ళు కొంతమంది వ్యాపారస్తులు అనంతపూర్కి పోయినారు. అనంతపూర్లో కాయలు ఫ్రెష్గా వస్తూ ఉన్నాయి, కొత్త కాయలు, కొంచెం గట్టిగా ఉంటాయి కాయలు. కాబట్టి అనంతపూర్కి కొంతమంది వ్యాపారస్తులు పోతానే ఇక్కడ తగ్గినారు వ్యాపారస్తులు. నిన్న మొన్న తగ్గడము, రేట్లు కొంచెం తగ్గడం, మళ్ళీ ఇవాళ చూడండి మంచి రేట్లు. కాబట్టి రైతులకు నేను చెప్పేది ఒకటే, మీరు వాస్తవాలు గ్రహించండి. ఇప్పుడు వడ్డిపల్లి కన్నా మదనపల్లిలో రేట్ ఎక్కువ పోయింది. మనకి మదనపల్లిలో దాదాపు ఈరోజు ₹240, ₹250 ఈరోజు రేట్ పోయిందంటే కారణము మన కాయలు బాగానే ఉన్నాయి. బాగాలేని కాయలు తక్కువ పోతాయి, అది మీకు తెలుసు, వ్యాపారస్తులు తెలుసు, రైతులకి తెలుసు. కాబట్టి దయచేసి మనం వాస్తవాలనే మాట్లాడుకోవాలా. ఇప్పుడు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో, మంచి ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లాలో మొత్తం 60 మెట్రిక్ టన్నులు కొనడం జరిగింది ప్రభుత్వం. రైతులు కాయలు రేట్లు తగ్గిపోయినాయి, కాయలు కొనలేదని కాయలు కొనడం జరిగింది. కొనే విషయం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, కొనడం జరిగింది. 60 మెట్రిక్ టన్నులు కొనడం జరిగింది. దాంట్లో మచిలీపట్నంకి 10 టన్నులు, విశాఖపట్నంకి 20 టన్నులు, రాజమండ్రికి 10 టన్నులు, అట్లా కృష్ణాకు 10 టన్నులు, ఇట్లా పంపించడం జరిపింది ఆల్రెడీ. ఇప్పుడు రేట్ తగ్గినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కొంటుంది. ఎందుకు కొంటుంది అంటే రైతులకు మంచి చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి. ఈ మంచి ప్రభుత్వానికి ఉద్దేశం ఉంది కాబట్టే కాయలు కొనడము జరిగింది, 60 అన్ని మెట్రిక్ టన్నులు బయట పోవడము జరిగింది. ప్రతి ఊరు ఆలోచించాల్సింది, ఒకసారి మార్కెట్కి వచ్చి విచారించుకొని, లేదంటే ఫోన్ చేసి కనుక్కొని కాయలు కోసుకొని. అట్లని ₹3 పోయిందని మీరు కాయలు కోయకుండా చెట్లు వదిలేద్దండి, నష్టపోతారు. ఖచ్చితంగా రేట్లు ఉన్నాయి అంటే అంత రేట్లు లేవు. సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. ఇంత సప్లైలో డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు రేట్ తగ్గుతుంది. కాబట్టి దాని ప్రకారమే వ్యాపారము, బిజినెస్ అంతా ఉంటుంది. కాబట్టి రైతులు కూడా తెలుసుకోవాలని ఈ స్థానం తెలియజేస్తున్నాను.